ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ టూర్ ఇవాళతో ముగియబోతుంది. దావోస్ లో సీఎం చంద్రబాబు పెట్టుబడుల వేట కొనసాగిస్తున్నారు. వరుసగా పలు పారిశ్రామికవేత్తలు, దిగ్గజ సంస్థలతో భేటీ అవుతూ ఏపీలో ఉన్న అనుకూలతలపై వివరిస్తూ ఉన్నారు. దీంతో పలు కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. అలాగే రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను దిగ్గజ సంస్థల సీఈఓలకు వివరిస్తున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ఆయన టూర్ కొనసాగిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే పలు పారిశ్రామికవేత్తలు, దిగ్గజ సంస్థలతో వరుసగా సమావేశమవుతున్నారు. ఇవాళ చంద్రబాబు దావోస్ టూర్ చివరి రోజు కావడంతో రాష్ట్రానికి వీలైనన్ని పెట్టుబడుల లక్ష్యంగా వేట కొనసాగిస్తున్నారు. ఇవాళ సాయంత్రం జ్యూరిచ్ నుంచి బయలుదేరి రేపు అమరావతికి చేరుకోబోతున్నారు సీఎం. ఇక ఎల్లుండి నగరి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించబోతున్నారు. దావోస్ లో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు పెట్టుబడుల వేట కొనసాగిస్తున్నారు. పలు కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. నిన్న ఆర్ఎల్ఎస్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఇక ఈ భేటీలో అనకాపల్లిలో ఏర్పాటు చేయబోయే స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై చర్చించారు. తొలి దశలో దాదాపుగా 60,000 కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ప్లాంట్కు సంబంధించి రావాల్సిన అనుమతులపై సీఎం చంద్రబాబు మిట్టల్ సమక్షంలోనే అధికారులతో సమీక్షించారు. ఇక అంతకు ముందు తమారా లీజర్ సీఈఓ సృష్టి సిబ్లాల్తో పాటు చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో ఆతిథ్య రంగంలో పెట్టుబడులపై చర్చించారు. ఏపీలో హోటల్ రంగంలో పెట్టుబడులకు విస్తృతంగా అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కోనసీమ, గండికోట, అరకు, లంబసింగి లాంటి మంచి పర్యాటక ప్రాంతాల్లో ప్రాజెక్టులు ప్రారంభించే అంశాలను వివరించారు. ప్రస్తుతం ప్రతి పర్యాటక ప్రాంతానికి రోడ్లు, ఎయిర్పోర్ట్లు అందుబాటులో ఉన్నాయని తమారా లీజర్ ప్రతినిధులకు వివరించారు సీఎం. టూరిజం ఆర్థిక వ్యవస్థను పెంచుతుందని, ఉపాధి కల్పిస్తుందని వెల్లడించారు. ఇక లోకేష్ సైతం పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. స్కేల్ ఏఐ గ్లోబల్ మేనేజింగ్ డైరెక్టర్ ట్రేవర్ థామ్సన్ తో లోకేష్ భేటీ అయ్యారు. స్కేల్ ఏఐ భాగస్వామ్యంతో ఆర్టీఐహెచ్ లో ఏఐ భద్రత, ఎవాల్యుయేషన్ అండ్ గవర్నెన్స్ ల్యాబ్ ను ఏర్పాటు చేయడంతో చేయూత అందించాలంటూ రిక్వెస్ట్ చేశారు. అలాగే రాష్ట్రంలో ఏఐ లిటరసీ, జియోస్పేషియల్ ఏఐ, కంప్యూటర్ విజన్ టాలెంట్ పైప్లైన్లను ప్రోత్సహించేందుకు భాగస్వామ్యం వహించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఇక అంతకు ముందు ఓ డిబేట్ లో పాల్గొన్న సీఎం ఏపీలో అపార అవకాశాలు ఉన్నాయని వివరించారు. పరిశ్రమల ఫ్రెండ్లీ గవర్నమెంట్ తమదని, ఈజ్ ఆఫ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా త్వరితగతిన అనుమతులిస్తున్నామని చెప్పారు. పరిశ్రమలకు వేగంగా అనుమతులివ్వడంతో పాటు ఉత్పత్తి వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.